అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 27. వంశు శ్రీనికతో అసలు ప్రాబ్లం ఏంటి, నువ్వెక్కడున్నావు, ఆంటీ సడన్గా ఇలా ఎందుకు అయ్యింది అని అడుగుతాడు. శ్రీనిక, వంశ్ ఫస్ట్ నేను చెప్పేది వినండి అంటుంది. అసలు నువ్వెక్కడున్నావు జాను, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా, నిన్ను ఇలాంటి సిచ్యువేషన్లో ఒంటరిగా వదలలేను అంటాడు. వంశ్ ప్లీజ్, నేను ఒక విషయం చెప్తాను వంశ్, అది విన్నాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలీదు, బట్ నీ మీద నాకున్న నమ్మకంతో నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకుంటావని, తప్పుగా అనుకోవని అనుకుంటున్నాను అంటుంది శ్రీనిక. నేనెందుకు అలా అనుకుంటాను జాను, నా గురించి నీకు తెలియదా, నేనేంటో నా మనసు ఏంటో నీకు బాగా తెలుసు. అది సరే, ఇది ఎవరి నెంబర్ జాను, ఇది నువ్వు నాకు ఇచ్చిన నెంబర్ కాదే, ట్రూ కాలర్లో శ్రీనివాస్ అని కనిపిస్తుంది అంటాడు. ఇది తాతయ్యది వంశ్, ముందు నేను చెప్పేది వినండి, ఇప్పుడు చెప్పకుంటే ఆ తర్వాత చెప్పాలన్నా నాకు ఛాన్స్ రాదు, ప్లీజ్ అంటుంది శ్రీనిక. జాను కామ్ డౌన్, ఎందుకంత కంగారు, నువ్వు బాధపడకు, పరిస్థితి ఏదైనా అర్థం చేసుకుని నీ తోడుగా ఉంటాను అని ప్రామిస్ చేస్తున్నా అంటాడు వంశ్. థ్యాంక్స్ వంశ్ అని తన పెళ్లి గురించి చెప్పి తనేం చేయాలనుకుంటుందో చెప్తుంది. ఇదంతా విన్న వంశ్ షాక్ అవుతాడు. వేద్ మన్విత ఫోటో చూస్తూ, ఎందుకు మన్వి నా మీద నీకంత అసహ్యం, నేనేం చేశానురా, నేనేం తప్పు చేశానో నాకు తెలియడం లేదు మన్వి, కావాలంటే కొట్టు తిట్టు, అంతేకాని నువ్వు ఇలా నన్ను ద్వేషిస్తుంటే నా మనసు తట్టుకోలేకుంది అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో కీర్తను వంశీ అక్కడికి వచ్చి, రే వేద్, మన్వి వాళ్ళ మదర్కి హార్ట్ అటాక్ అంటరా అంటారు. అయ్యో ఏమైంది కీర్తన్, ఆంటీకి సడన్గా హార్ట్ అటాక్ ఏంటి, వాళ్ళ సిస్టర్ గురించి టెన్షన్లో ఇలా అయ్యిందంట అని చెప్తాడు కీర్తన్. వేద్ పైకి లేస్తూ, ఏ హాస్పిటల్ రా అంటాడు. వంశీ, సూర్య హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట అని చెప్తాడు. రే వేద్, మన్వి ఫాదర్ కూడా ఊర్లో లేరంట్రా, ఈ విషయం చెప్పాలని కల్పన నీకు కాల్ చేసిందంట, నువ్వు లిఫ్ట్ చేయలేదని నా చెప్పింది అంటాడు కీర్తన్. వేద్ తన ఫోన్ చెక్ చేసి ఫ్లైట్ మోడ్లో పెట్టానురా, అందుకే తెలియలేదు, సరే మనం హాస్పిటల్కి వెళ్ళాలి పదా అంటూ బయటకు వెళ్తుంటే కీర్తను వేద చేయి పట్టుకుని ఆపుతూ, రేయ్ మన్విత నీ పేరు చెప్తేనే వాళ్ళతో కోపంగా మాట్లాడి గొడవ చేసి వాళ్ళతో మాట్లాడటం మానేసిందంట, అలాంటిది నిన్ను చూస్తే ఇంకేమైనా ఉందా అంటాడు. వంశీ, మన్విత బాగానే మాట్లాడేది కదరా, అసలు ఏమైంది మీ మధ్య, ఎందుకు తనకు నువ్వంటే అంత కోపం అసహ్యం అంటాడు వంశీ. వేద్ విరక్తిగా నవ్వి, నాకు తెలిస్తే కదరా నీకు చెప్పడానికి, అయినా తనకి నా మీద కోపం ఉందేమో కానీ నాకు కాదుగా, తనని ఎలాంటి పొజిషన్లో నేను వదిలేయలేను, ఇలాంటి టైంలోనే నేను అక్కడ ఉండాలిరా అని బైక్ ఎక్కగానే కీర్తన్ వెనక కూర్చుంటే వంశీ వేరే బైక్లో వస్తాడు. అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళేసరికి మన్విత డాక్టర్తో మాట్లాడుతుంటుంది. కల్పన వేదను చూసి మన్విత కనిపించకుండా వేదను పక్కా లాక్కెళ్ళి, వేద్ నువ్వేంట్రా ఇక్కడ, అది ముందే టెన్షన్లో ఉంది, ఇప్పుడు నిన్ను ఇక్కడ చూసింది అంటే ఏం చేస్తుందో ఏంటో, ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అంటుంది. వేద్, లేదు కల్పన, తను బాధలో ఉన్నప్పుడు తనని ఒంటరిగా వదలలేను, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, తను కొట్టినా తిట్టినా పర్వాలేదు అని ముందుకు వెళ్తుంటే కల్పన వేదను వెనక్కి లాగి, రే చెప్తే అర్థం కాదా, నువ్వు ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు, ఆంటీ కొంచెం సెట్ అయ్యాక నేనే కాల్ చేస్తాను అప్పుడు రా అంటుంది. ఇప్పుడు ఏమైంది, ఎందుకంత టెన్షన్గా ఉంది మన్వి అంటాడు వేదు. అంకులు ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది, ఇప్పుడు ఆంటీకి స్మాల్ సర్జరీ చేయాలంట, మనీ కట్టమంటున్నారు, శ్రీనిక కూడా లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అంటుంది కల్పన. ఎంత అమౌంట్ కట్టాలి అంటాడు వేద్. కల్పన 3 lakhs కట్టమంటున్నారు అంటుంది. వేద్ ఆలోచించి, ఓకే నువ్వు వెళ్ళి మన్వికి మనీ నువ్వు అరేంజ్ చేస్తున్నానని చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను అని, వంశీ నువ్వు ఇక్కడే వాళ్ళకి తోడుగా ఉండరా అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. వెనకే కీర్తన్ కూడా వెళ్తాడు. కల్పన, నేను వెళ్ళి తనకి నీకు ఫుడ్ తెస్తాను అని వెళ్తాడు వంశీ. కల్పన మన్విత దగ్గరికి వెళ్ళి వేదు చెప్పమన్నట్లు చెప్తుంది. అంత అమౌంట్ నువ్వెలా అరేంజ్ చేయగలవు కల్పన అని అడుగుతుంది మన్విత. నేను డాడ్తో మాట్లాడాను, ఆయన బదులిప్పిస్తాను అన్నారు,
అంకుల్ వచ్చాక మనం రిటర్న్ చేద్దాంలే మన్వి అంటుంది కల్పన. మన్విత కల్పన చేతులు పట్టుకుని థ్యాంక్ యూ కల్పన అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. 1 గంట తర్వాత వేద్ వచ్చి డాక్టర్తో మాట్లాడి అమౌంట్ కట్టేసి కల్పనకు చెప్తాడు. వేద్ దూరంగా మన్విత కనిపించకుండా నిలబడి తన్నే చూస్తూ బాధపడుతూ ఉంటాడు. కీర్తను, నువ్వు చేసింది ఏం బాలేదురా అంటాడు. వేద్ మన్వీనే చూస్తూ మన్వీ కోసం ఏమైనా చేస్తాను అన్నీ తెలుసు కదరా. తన కోసం నేను చేసింది చాలా చిన్న పని. తను నన్ను ఇష్టపడాలే కానీ తన కోసం ఇంకా చేస్తాను అంటాడు. ఏం చేశాడ్రా వీడు, అయినా ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ ఎలా వచ్చింది అని అడుగుతాడు వంశీ. కీర్తను వేదు చేసిన పని చెప్పేసరికి వంశీ షాక్ అయ్యి వేదు వైపు చూసి ఏంట్రా ఇది, దీన్నే పిచ్చి అంటారా, కొంచెమన్నా ఆలోచించే పని లేదా, అసలు అలా ఎలా చేసావురా అంటాడు. చెప్పా కదా, మన్వి బాధపడుతూ ఉంటే నేను చూడలేను, తానెప్పుడూ సంతోషంగా ఉండాలి, అందుకే నేను చేసింది కరెక్టే అంటాడు వేదు. కల్పన అక్కడికి వచ్చి వేద్ మన్వి ఇటే వస్తుంది, నువ్వు వెళ్ళరా అంటుంది. వేద్ మన్వి జాగ్రత్త కల్పన అని తన చేతిలో కొంత అమౌంట్ పెట్టి అవసరానికి పనికొస్తాయి, నీ దగ్గరుంచు, మన్వికి ఇదంతా చేసింది నేనే అని ఎప్పటికీ తెలియనివ్వకో అంటాడు. తనకి ఈ విషయం తెలిస్తేనే నీ మీద ద్వేషం పోతుంది కదరా అంటుంది కల్పన. లేదు కల్పన, తనకు తెలిస్తే నన్ను ఇంకా ద్వేషిస్తుంది, తన చుట్టూ తిరగడానికే నేను ఇలా చేశాను అనుకుంటుంది, నేనేదో ఆశిస్తున్నాను అనుకుంటుంది, అందుకే తనకు తెలియకపోవడమే మంచిది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వేదు. శ్రీనిక శివాంష్తో గొడవ గురించి, తనతో జరిగిన బలవంత పెళ్లి గురించి వంశు చెప్పగానే తను షాక్ అవుతాడు. ఆ షాక్లో తనేమీ మాట్లాడకపోయేసరికి శ్రీనిక ఏడుస్తూ హలో హలో వంశ్ ఉన్నారా, ఏదోటి మాట్లాడండి వంశ్, నాకు చాలా భయంగా ఉంది, మీరు ఇలా సైలెంట్గా ఉంటే నాకు మైండ్ పనిచేయడం లేదు వంశ్ అంటుంది. వంశ్ శ్రీనిక ఏడవడం విని తన ఆలోచనలో నుండి తేరుకుని జాను ప్లీజ్ ఏడవకు, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను, నీ లైఫ్లో జరిగింది చిన్న విషయం కాదు, అలా అని వదిలేసే విషయం కూడా కాదు అని అంటుంటే, కానీ వంశ్ మీరు లేకుండా నేను ఉండలేను, మన ప్రేమ పరిచయం ఉత్తరాల ద్వారా అయినా ఆ ప్రేమకి నేను చాలా విలువిచ్చాను, నాకు బ్రతుకంటూ ఉంటే అది మీతోనే, ఎందుకంటే మీ మీద ప్రాణాలే పెట్టుకున్నాను అంటుంది శ్రీనిక. శ్రీనిక మాటలకి వంశ్ ఆశ్చర్యంగా జాను నా ప్రేమను యాక్సెప్ట్ చేసావని అనుకున్నానే కానీ ఇలా ఇంత ప్రేమను నా మీద పెంచుకున్నావని, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావని అస్సలు అనుకోలేదు తెలుసా అంటాడు వంశ్ ఆశ్చర్యంగా. నాది అనుకున్న దాన్ని నా ప్రాణం పోయినా సరే వదులుకోను వంశ్, దేన్నైనా అంత ఈజీగా ఇష్టపడను, అలాంటిది మిమ్మల్ని ఇంతలా ప్రేమించాను అంటే నా మనసులో నా జీవితంలో మీ స్థానం ఎప్పటికీ పోదు, నా ఊపిరి వదిలే చివరి క్షణం వరకు మీ తోడనే కోరుకుంటాను వంశ్ అంటుంది శ్రీనిక. వంశ్ కన్నీళ్లతో లవ్ యూ జాను, నీ ప్రేమని నేను కూడా ఎప్పటికీ వదులుకోను, కానీ ఇప్పుడు నీ పరిస్థితి అని ఏదో అనబోతుంటే శ్రీనిక శివాంశుని తలుచుకుని కోపంగా మీ ప్రేమ నాతో ఉన్నంత వరకు ఇలాంటి శివాంశులు ఎంతమంది వచ్చినా నన్ను మీ నుండి దూరం చేయలేరు వంశ్, ఆ రాక్షసుడు తప్పేంటో వాడే తెలుసుకునేలా చేసి అతనే నీ చేతుల్లో నా చెయ్యి పెట్టి మన పెళ్లి చేసేలా చేస్తాను వంశ్, నా మీద మీ నమ్మకం ప్రేమ నాకు తోడుగా ఉంటే చాలు, ఇలాంటి కష్టాలను కూడా ఇష్టంగా భరిస్తాను, మీకోసం మీ ప్రేమ కోసం ఎంతటి యుద్ధాన్నైనా చేస్తాను, గెలుస్తాను అంటుంది. నా ప్రేమ నమ్మకం సపోర్టు ఎప్పుడు నీతోనే జాను, నువ్వేం చేయాలనుకున్నా చెయ్యి, నా జాను నా దగ్గరికి వీలైనంత త్వరగా రావాలని కోరుకుంటాను, అందుకోసం నేనేం చేయాల్సి వచ్చినా చేస్తాను అంటాడు వంశ్. శ్రీనిక థ్యాంక్స్ వంశ్, మీరు అన్న ఈ మాట చాలు, నాకు 1000 ఏనుగులంత బలం వచ్చింది, ఆ రాక్షసుణ్ణి ఒక ఆట ఆడుకుంటాను అంటుంది. నువ్వు జాగ్రత్త జాను, నిన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన వాడు నిన్ను ఇంకా బాధపెట్టడానికి ఏమైనా చెయ్యగలడు, కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండు, నీకెప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా హెల్ప్ కావాలి అంటే చేయడానికి నీ వంశ్ ఎప్పుడూ తోడుగా ఉంటాడు.
థ్యాంక్ యూ సో మచ్ వంశ్ అండ్ లవ్ యూ. ఇప్పుడు మీ మాట నాకు పెద్ద టెన్షన్ తగ్గిపోయింది. ఇక మిగిలింది అమ్మ ఆరోగ్యం గురించే వంశ్ అంటుంది. డోంట్ వరీ జాను, ఆంటీ గురించి నేను చూసుకుంటాను కదా. నువ్వు వీలైనంత త్వరగా అక్కడి నుండి బయటకు రావడానికి చూడు. నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆంటీ ఆరోగ్యం గురించి కనుక్కొని నీకు కాల్ చేస్తాను అంటాడు. నో వంశ్, ఇక మీదట కాల్స్ చేయటం కుదరదు. ఆ రాక్షసుడు నాకు పెట్టిన కండిషన్స్ ఇవాళ నుండే స్టార్ట్ అవుతాయి. అంతేకాదు అమ్మకు కూడా ఈ విషయం చెప్పకండి, తను తట్టుకోలేదు. ఆఫీస్ వర్క్ మీద అనుకోకుండా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిందని, అక్కడ సిగ్నల్స్ ఉండవని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి ప్లీజ్ అంటుంది. కానీ నేనెలా నిన్ను కాంటాక్ట్ చేయాలి జాను? ఆ రాక్షసుడి విషయంలో నేను ఏ తప్పు చేయలేదని, నా వల్ల అతని జీవితం ఏమీ నాశనం కావలేదని ప్రూవ్ చేసేంతవరకు తప్పదు వంశ్. బట్ నా చెయ్యి దాటిపోయే పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ హెల్ప్ తీసుకుంటాను అంటుంది శ్రీనిక. ఓకే జాను, టేక్ కేర్. ఆంటీ గురించి నువ్వేం వర్రీ అవ్వకు, నేను ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకుంటానంటాడు వంశ్. శ్రీనిక నవ్వుతూ, నాకు తెలుసు వంశ్, నా జీవితంలో మీరుంటే చాలు, టెన్షన్స్ అనేవి నా దగ్గరకు రాకుండా మీరు చూసుకుంటారనే నమ్మకం నాకుంది అంటుంది. వంశ్ ఏదో చెప్పబోతుంటే శ్రీనివాస్ గారు అమ్మ శ్రీనిక అంటూ డోర్ కొడతారు. శ్రీనిక ఓకే వంశ్ తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేసి డోర్ ఓపెన్ చేస్తుంది. శ్రీనివాస్ గారు ఎవరితో అమ్మా అంతసేపు మాట్లాడుతున్నావు? అవతల మా అంశు కిందకు వచ్చాడు, త్వరగా రా అనగానే అలాగే తాతయ్య, ఇదిగోండి మీ ఫోను. థ్యాంక్ యూ తాతయ్య, నాకు చాలా హెల్ప్ చేశారు. కానీ ఈ విషయం మాత్రం ఆ రాక్షసుడికి అనబోయి నాలుగు ఖర్చుకుని అదే మీ మనవడికి చెప్పకండి తాతయ్య ప్లీజ్ అంటుంది. శ్రీనివాస్ గారు నీకు కూడా మా ఆవిడంటే భయం అన్నమాట అంటారు. భయమా? అలాంటిది ఏం లేదు తాతయ్య, మీ మనవడు పెట్టిన కండిషన్స్ అన్నీ ఇంకొక గంటలో స్టార్ట్ అవుతాయి, అందుకే ఆ లోపు చేయాల్సిన పనులన్నీ చేసేయాలని చేసేసాను అంటుంది. శ్రీనివాస్ గారు చిన్నగా నవ్వుతూ తెలివైన దానివే అని సరే పదా అని ఇద్దరూ కలిసి రూమ్లో నుండి బయటకు వస్తారు. ఇంతలో అనసూయ గారు శ్రీనివాస్ గారిని పిలిచేసరికి ఆయన రూమ్లోకి వెళ్తారు. శ్రీనిక రూమ్లో నుండి వస్తున్న వాళ్ళ తాతయ్యని చూసి శ్రీనికతో సీరియస్గా, ఏంటి మా తాతయ్యతో మాట్లాడుతున్నావు? మా ఇంట్లో అందరినీ మర్చి చేసుకుని నీకు సపోర్ట్ చేసేలా చేసుకుందాం అని ఏదైనా ప్లాన్లో ఉంటే మాని, అది ఎప్పటికీ జరగదు, జరగనివ్వను అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తాడు శివాంష్. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.